నేను ఆన్లైన్లో బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే బుక్ చేసుకున్నానండి. ఎన్ని సైజులు వచ్చాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. మొత్తం 8 సైజులు వచ్చినాయి. నేను 42 సైజ్ అని మెన్షన్ చేశాను, కానీ నాకు 6 సైజులు అయితే ఇచ్చారు. 6 సైజుల్లో ఏమేమి పార్ట్స్ వచ్చినాయో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ చెప్తాను. 28 నుంచి 42 సైజ్ వరకు నాకు బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చింది. ఇది కూడా నేను ప్రిన్స్ కట్ది బుక్ చేశానండి. ఎలా ఉంటుందా అని చెప్పి నేను యూట్యూబ్లో రివ్యూ చూసి బుక్ చేయడమే జరిగింది. 2 సీట్లు అయితే ఇచ్చాడు. ఆ 2 సీట్లు ఒక సీట్ వచ్చి మొత్తం బ్యాక్ పార్ట్ ఇచ్చాడు, హ్యాండ్స్ ఇచ్చాడనమాట. సెకండ్ సీట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇచ్చాడనమాట. నాకు ఫ్రంట్ పార్ట్ ఇచ్చాడు. అది కూడా క్లాత్, అదే ఆ కాగితం అనేది అసలు త్వరగా చిన్నగదనమాట. ఇవి దేనికి దాని తర్వాత హ్యాండ్స్ విడిగా ఇచ్చాడన్నమాట. ఈ సైజుల వారీగా హ్యాండ్స్ మొత్తం ఇవ్వలేదు. అంటే పార్ట్లో ఎన్ని ఇచ్చాడనేది నీట్గా ఇవన్నీ మనం నీట్గా ఖర్చు వదిలేసుకొని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని నీట్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒక పిన్ పెట్టేసి దానికి మనం ఇప్పుడు పాలిథిన్ కవర్స్లో ఇప్పుడు మనకి ఇవి కవర్స్ వస్తాయి కదా, వాటిలో మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అది వాటర్ పడినా కూడా త్వరగా చినగదన్నమాట. బాగా బలవంతంగా చించితేనే అది చినిగిద్ది, క్లాత్ కాదు. దాన్ని ఏదో దాని పేరు నాకు రావట్లేదండి. బ్యానర్లు వేసే సీట్ ఉంటుంది కదా, ఆ సీటు అనుకుంటున్నాను నేను. ఆ బ్యానర్లు అయితే ఏదేస్తాడో ఆ సీటు లాంటి అదన్నమాట. దాని మీద మనకి ప్రింట్ వేసి ఇచ్చాడు. అది కుట్టుకున్న తర్వాత ఎలా వచ్చిద్ది అని అయితే నాకు తెలీదు. నాకైతే స్టిచ్చింగ్ రాదు, కానీ కొద్దిగా నేను ఈ మధ్య యూట్యూబ్ చూసి కొద్దిగా ట్రై చేస్తున్నాను. ఇది కూడా ట్రై చేద్దాము, ఆన్లైన్లో చెప్తున్నారు ఎలా ఉంటుందోనని అయితే బుక్ చేశాను. ఇదైతే నేను ఖర్చు వదిలేసుకొని మొత్తం ఇలా నీట్గా ఖర్చుకి వదిలి నేను మొత్తం కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని ఒక పాలిథిన్ కవర్స్లు తెచ్చి ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది నేను స్టోర్ చేసుకుంటాను. నా సైజ్ అయితే 42 అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకుందాం. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వచ్చి బ్లౌజ్ కటింగ్ రాదు అనుకుంటే నార్మల్ బ్లౌజెస్ ఉన్నాయి, ప్రిన్స్ కట్ ఉంది, చాలా రకాల బ్లౌజెస్ ప్యాటర్న్స్ అయితే ఇప్పుడు మన ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి. అది ఒకసారి ట్రై చేయండి. ఇది నేను లాస్ట్గా ఈ వీడియో ఈ మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు. దాని మీద కూడా పెట్టి చూపిస్తాను. నాకంత ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. నేను కుట్టుకున్న తర్వాత ఎలా వచ్చిద్ది అనేది కూడా నేను ఒక వీడియో చేసి నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎలా యూజ్ అయ్యింది అనే దాని గురించి. ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ రాదు కాబట్టి, ఫస్ట్ సారి కుట్టడం కాబట్టి నేను ఇలా వీడియో చేస్తున్నానండి. ఇగో ఈ మొత్తం కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ సీట్ కూడా కట్ చేసుకున్నాం. చాలా ఖర్చు అక్కడక్కడ తక్కువ గిచ్చాడు. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఆ మార్కు వాళ్ళు ఇచ్చిన మార్కు మీద మాత్రం కట్ అయిందా అంటే మనకు అస్సలు చేత కాదు. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఓకే, మళ్ళాంటి వాళ్ళకైతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. నాకు మళ్ళాంటి వాళ్ళకంటే మామూలుగా స్టిచ్చింగ్ రాని వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇన్స్టాలో కూడా మనకి ఏం చెప్తున్నారంటే మేము ప్యాటర్న్స్ అమ్ముతాము, కావాలంటే బుక్ చేసుకోండి అంటున్నారు. నేనైతే అక్కడ బుక్ చేయలేదు. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నేను నార్మల్గా ఆన్లైన్లో చూసి ఎవరో చేశారు, మీషోలో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి అన్నారని, అసలు ఉన్నాయా లేవా అని వెళ్ళి సెర్చ్ చేస్తే ఉన్నాయి. సర్లే ప్రిన్స్ కట్టు ట్రై చేద్దామని పెట్టాను. ఇది అసలు కుట్టడం కూడా ఫస్ట్ సారి. ఇది కూడా నేను ఒక బ్లౌజ్ పీస్ తెచ్చుకున్న తర్వాత నా అది ట్రై చేస్తే అది కూడా యూట్యూబ్ చూసి నేను కుట్టాలన్నమాట. ఇదండి మొత్తం కట్ చేశాను. సైజులు ఏమేమి వచ్చినాయో చూద్దాము. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అంతా తీసి పెట్టుకుంటున్నాను. 28 నుంచి 42 వరకు అంటే 8 సైజెస్ అయితే ఇచ్చాడండి నాకు. 8 సైజెస్లో కూడా కంప్లీట్గా ఇవ్వలేదు. ఏమేమి ఇచ్చాడు అనేది నేను మొత్తం పెట్టి చూపిస్తాను. దానికి హ్యాండ్ ఒకటి ఇచ్చాడు. ఫ్రంట్ పార్ట్ అంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ 2 సైడ్స్ వస్తాయి కదా, కుడివైపు ఎడం వైపు. అలా ఇవ్వకుండా 2 హ్యాండ్స్ వస్తాయి. అలా ఇవ్వకుండా ఒక బ్యాక్ పార్ట్ ఇచ్చాడు,
ఒక ఫ్రంట్ పార్ట్ ఇచ్చాడు, ఒక హ్యాండ్ ఇచ్చాడు. మనకి ఏంటంటే మనం 2 మడతలేసి కట్ చేస్తాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్టు 2 వైపులా ఒకటే వేస్తే 2 వైపులు కట్ చేసుకోవాలి. ఇది ఒకే హ్యాండ్ వేస్తే 2 హ్యాండ్స్ వచ్చినట్టు. ఇదిగో చూడండి, నేను చూపించే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటి ఇచ్చాడు, ఒక హ్యాండ్ ఇచ్చాడు, ఒక బ్యాక్ పార్ట్ ఇచ్చాడు. ఇదంతా సైజుకి ఆ సైజు పెట్టేసుకొని నేను ఒక పిన్ పెట్టేసుకుంటాను అనమాట నీట్గా, ఎందుకంటే సైజులు మారకుండా ఉంటాయని. నేనైతే ఇప్పుడు బాల్ పిన్స్ ఉన్నాయి కదండి, దాంతో నేను మొత్తం పెట్టుకొని నేను ఈ పాలిథిన్ కవర్లు అనేది సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒక ఫైల్ తెచ్చుకొని సేవ్ చేసుకొని ఆ ఫైల్లో పెట్టుకుంటే ఉంటుంది అని నా ఒపీనియన్. నేను అసలు కుడతానని కాదు, వచ్చినాయి కదా, వచ్చినాయి వేస్ట్ ఎందుకు పోవడం అని. ఇప్పుడు నేను ఒక బ్లౌజు ఇట్ట అయితే స్టిక్ చేసుకున్నాను నేను పిన్తో. ఇప్పుడు నా దగ్గర ఒక లైనింగ్ క్లాత్ ఉంది, దాని మీద పెడుతున్నా, కానీ ఎగ్జాక్ట్గా అది సరిపోలేదు క్లాత్. మీకు చూపించడం కోసం పెడుతున్నానండి. ఇలాగేనేమో ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఇలా కాదన్నా కూడా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా పెడితే ఆ క్లాత్ అయితే సరిపోలేదు. బ్యాక్ పార్ట్ పెట్టాను, ఫ్రంట్ పార్ట్ ఒక సెక్షన్ పెట్టాను, హ్యాండ్స్ పెట్టాను. ఇది ఫ్రంట్ పార్ట్ పెడుతుంటే సాలట్లేదు, ఎట్టాగో తిప్పలబడి ట్రై చేస్తున్నాను. కానీ 1 మీటర్ క్లాత్ అన్నా ఉంటే సరిపోతుందని నా ఉద్దేశం. నేను బ్లౌజ్ పీస్ తెచ్చుకున్న తర్వాత ఎలా కట్ చేశాను, ఎలా కుట్టాను అనేది ఒక ఫుల్ వీడియో అయితే మీకు చేస్తాను. ఓకే అండి, మీకు నచ్చి ఇలాంటి బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు వీటి గురించి ఐడియా ఉంటే కనుక బుక్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తాను నేను అనుకుంటున్నా. బై బై, మళ్ళీ మంచి